హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా బాగున్నాను. మీకైతే ముంబైలోని మరొక టూరిస్ట్ ప్లేస్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అదేంటంటే మనం ముంబై పోర్ట్లో ఉన్న బోటింగ్ అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనకి మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ముంబై పోర్ట్ అనమాట. మనకి ఇది ఎప్పుడు చూస్తామంటే కేవలం మన ట్రావెల్స్లో ఎక్కుతాం కదా, డే టూరిస్ట్ ప్లేస్లు అన్నీ చూడడానికి ట్రావెల్ బస్సులు ఎక్కుతాం కదా, దానికి మాత్రమే ఇక్కడికి తీసుకొస్తారనమాట. ఎందుకంటే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర చాలా టైం పడుతుందని చెప్పేసి మీకు ఆ వీడియో కూడా చెప్తాను. ఈ వీడియో మాత్రం ముంబై పోర్ట్ వీడియో దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడికైతే వచ్చిన తర్వాత మనకి లోపలికి పోవడానికి ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి. నెక్స్ట్ మనకి బోటింగ్ చేయడానికి 170 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. 1 అవర్ అలా తిప్పుకొని వస్తారనమాట లోపలంతా కూడా. మన బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా ఇలా ట్రావెల్స్లో బస్సులో నుంచి వచ్చిన వాళ్ళు అలా బోటింగ్ చేసుకుంటా 1 అవర్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు. పోర్ట్ ఏరియాలో మంచిగా చూసుకుంటా ఆ వాతావరణాన్ని మంచిగా ఫీల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం 1 అవర్ బోటింగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది 170 రూపాయలకే. ఇంకా చిన్న చిన్న బోట్లు ఉంటాయి, మళ్ళీ స్పెషల్ బోట్లు ఉంటాయి. అవన్నీ ఇక్కడ లేవు. అది గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర అయితే ఉంటాయి అన్నమాట. చిన్న బోటు, పెద్ద బోటు, ప్రైవేట్ బోట్లు ఇవన్నీ కూడా మనకి అది కనిపిస్తుంది కదా, అక్కడ అన్నీ కూడా మనకి కార్స్, పోర్ట్లో వచ్చిన కార్స్ అన్నీ కూడా ఒక లైన్లో పెట్టారనమాట. చూసారు కదా ఎన్ని బోట్లు ఉన్నాయో. అవన్నీ కూడా కొన్ని ఏమో ఫిష్లు అలా, దానికి కొన్ని ఏమో ఇలానే సేమ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లాగా అనమాట. మనకైతే చాలా బోట్లు అయితే కనిపిస్తాయి. మీకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ముంబై వస్తే ఖచ్చితంగా చూడాల్సిన టూరిస్ట్ ప్లేసులు ఇదొకటి కూడా ఉంచుకోండి. ఎందుకంటే ఇంకో మనకి పోటేరు కనిపిస్తుంది కదా, ఈ మొత్తం కూడా కార్లే, కొత్త కార్లు మొత్తం. అసలు ఎన్ని ఉన్నాయో చూడండి. అంటే జూమ్ చేస్తే సరిగ్గా రావట్లేదని ఇలానే పెట్టాను. మొత్తం ఈ చివరి నుంచి ఈ చివరి దాకా కూడా మొత్తం కూడా కొత్త కార్లు అనమాట. పోర్ట్ నుంచి వచ్చినాయి, అది షిప్పులో వచ్చినాయి, అన్లోడ్ చేసి పెడతారు. ఇంకా మేము అస్సలైన థ్రిల్ ఏదంటే మనం పైకి వచ్చిన తర్వాత బోట్లు, మన ఎందాక దాకా కింద ఉన్నాం కదా, ఇప్పుడైతే మనం బోట్ పైకి వచ్చేసాము. బోట్ పైన అసలైన ఎంజాయ్. ఇంక అందరూ వీడియోలు, ఫోటోలు అందరూ ఇంకా అదే పని మీద ఉన్నారు. అలాగే మళ్ళీ ఫోటో తీసేవాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళకి కూడా ఒక ఫోటో వచ్చేసి 50 రూపాయలు అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట. ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేయాలి. ఖచ్చితంగా చేస్తారు, అంత బాగుంటుంది ప్లేస్ అయితే మాత్రం. 1 అవర్ మాత్రం టైంతో తెలియకుండా అలా అయిపోతుంటుంది అనమాట. ఆ బోట్లు ఈ బోట్లు చూసుకుంటా ఆ సముద్రంలో అలా ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. ఇట్స్ గుడ్. ఖచ్చితంగా చూడాలని నేను అంటాను. ఎందుకంటే ఇదైతే మిస్ అవ్వకూడదు. ఎక్కడైనా సరే బోటింగ్ అనేది ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా చేయండి, బాగుంటుంది. అలానే ముంబైలో ఇంకా పెద్ద పెద్ద టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్ చేయండి. మీకు ప్రతి ఒక్క వీడియో కూడా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో, టూరిస్ట్ ప్లేసెస్ గురించి ఎలా వెళ్ళాలి, ఎంత ఛార్జ్ చేస్తారు, ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు అనేది మొత్తం కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. అందుకోసం అని చెప్పేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన 1 అవర్ అయిపోయి బోటింగ్ జర్నీ అయితే తిరిగి వచ్చేసామన్నమాట. మళ్ళీ తిరిగి పాత ప్లేస్కి, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్తారు. మీకు అదంతా కూడా పూర్తి వీడియో, అసలు ఎలా ముంబైలో టూరిస్ట్ ప్లేసెస్ ఎలా చూడాలి, ఏవి ట్రావెల్స్ ఎక్కాలి, ఎక్కడి నుంచి ఉంటాయి అనేది మొత్తం కూడా మీకు వీడియోలో వచ్చేస్తాను. ఈ వీడియో చివరి వస్తుంది చూడండి.